ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. ఒక్కసారి అంకలమ్మ తల్లి కోపిస్తే ఊరు మొత్తం ఎందుకు వణికిపోయిందో మీకు తెలుసా? అంకాళమ్మ ఎవరు? అంకాళమ్మ తల్లి దక్షిణ భారతంలో గ్రామ దేవతగా పూజించబడే శక్తి స్వరూపిణి. ఆమెను రక్షక దేవత, అమ్మవారి ఉగ్రరూపంగా భావిస్తారు. గ్రామాన్ని చెడు శక్తుల నుంచి కాపాడుతుందని భక్తుల నమ్మకం. ఆలయ స్థానం. అంకాళమ్మ ఆలయాలు ముఖ్యంగా 1. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం ప్రాంతాలు. 2. తెలంగాణలో కొన్ని గ్రామాల్లో కూడా ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో స్థానికంగా చిన్న మార్పులతో ఆచారాలు ఉంటాయి. పౌరాణిక కథ, స్థానిక విశ్వాసం. అంకాళమ్మ తల్లి దుర్గాదేవి యొక్క ఉగ్రరూపంగా అవతరించి 1. గ్రామాన్ని బాధిస్తున్న రాక్షసులను సంహరించింది. 2. ప్రజలకు శాంతి, రక్షణ కల్పించింది. ఉత్సవాలు మరియు జాతర. 1. అంకాళమ్మ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. 2. బోనాలు, పూజలు. కొన్నిచోట్ల పోతురాజు సంప్రదాయం కూడా ఉంటుంది. 3. భక్తులు కోరికలు నెరవేరిన తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు. పూజా విధానం. కుంకుమ, నైవేద్యం, పాలు, కొబ్బరికాయలు సమర్పిస్తారు. కొన్నిచోట్ల జంతుబలి సంప్రదాయం కూడా ఉంది. ప్రాంతానుసారం మారుతుంది. ప్రత్యేకత. 1. గ్రామ దేవతగా ప్రజల జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. 2. భయాలను తొలగించి ధైర్యం ఇస్తుందని నమ్మకం. 3. ఆరోగ్యం, శాంతి, రక్షణ కోసం ఎక్కువగా పూజిస్తారు.